హాయ్ అండి, వెల్కమ్ టు ద ఛానల్. బెండకాయ అంటే ఇంకా జిగురని వియర్డ్ ఫేసెస్ పెడుతున్నారా? నా స్టైల్ ఒకసారి ఇలా ట్రై చేయండి, అదిరిపోద్ది. టేస్ట్ గ్యారంటీ నాది, చెప్తున్నాను కదా. ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ కన్నా బెండకాయ జిగురుకే ఎక్కువ డేంజరస్ అనుకుంటున్నారు ఏంటి? కాదండి, బెండకాయ జిగురు చాలా బెటర్ రిలేషన్షిప్స్ జిగురు కన్నా. చెప్తున్నా కదా, నా ట్రిక్తో చేస్తే ఫుల్ నాన్ స్టాప్ టేస్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బెండకాయలు వేసేసి ఆయిల్ వేసి బెండకాయలు వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసి మూత పెట్టాలి. అలాగే అక్కడ జిగురు స్టార్ట్ అవ్వకముందే ఒక స్పూన్ నిమ్మరసం వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెడితే మీకు క్రిస్పీగా బెండకాయ లోపల మెత్తగా పైన క్రిస్పీ లేయర్తో ఫ్రై అవ్వాలి. ఇక్కడ నాకు చూడండి, బెండకాయ మీకు పైన క్రిస్పీగా ఉంది, లోపల చాలా మెత్తగా ఉంది. అలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అన్నీ ఒక్కసారి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఇంకా ఏం ఆయిల్ వేయద్దు, ఆల్రెడీ ప్యాన్ చాలా ఓవర్ హీట్లో ఉంటుంది. సో ఏం చేస్తారంటే ఫస్టే పోపులు వేసేయకుండా కొంచెం ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయిన తర్వాత పోపులు వేయాలి. ఎందుకంటే మీకు హీట్ అనేది మీడియంగా ఫ్లేమ్ అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఒక్కసారి అవి ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోలు వేయండి. టొమాటోలు కూడా ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత సరిపడా ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలి. ఏంటి ఆనియన్ టమాటో ఫ్రై అయితే కిచెన్లో వచ్చేసి వాళ్ళకి పక్కింట్లో కూడా ఏం చేస్తున్నారని క్యూరియాసిటీ ఫీలింగ్తో బయటకు వచ్చి అడిగేసేయాలి. అంతలా ఫ్రై చేయాలి మనం, చాలా స్లో ఫ్లేమ్లో పెట్టి. ఉప్పు కూరకు సరిపడా ఉప్పు కారం పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంది. బెండకాయలు కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసాను ఒక 5 మినిట్స్. ఇక్కడ మోస్ట్లీ నా వాయిస్ ఓవర్కి మీకు వచ్చే స్క్రీన్కి మ్యాచ్ అవ్వదు, బట్ ఏమనుకోకండి, నా ఫస్ట్ లాంగ్ వీడియో విత్ వాయిస్ ఓవర్ అడ్జస్ట్ అయిపోయి చూసేసాను. ఇలా అది ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం ఏదైతే ఉందో అది వేయండి. వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసాను. అలా కలిపేసి మిక్సింగ్ చేసేసి మూత పెట్టేసి ఒక్క మరుగు జస్ట్ ఒక పొంగు రాగానే తీసేసి దానిలో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా మిక్సింగ్. ఏంటంటే లగ్జరీ హోటల్స్లో ఇదే కర్రీకి మనం వందల్లో వేలల్లో పెట్టి ఆర్డర్ చేయాలి. ఇక్కడ మనకు అసలు అవసరమే లేదు. 5-10 మినిట్స్ కష్టపడితే చాలు, ఈజీగా అయిపోతుంది. ఇంట్లో ఉల్లిపాయలు టొమాటోలు పచ్చిమిర్చి కామన్. ఏ వెజిటేబుల్స్ ఉన్నాయి ఆ బెండకాయ ప్లేస్లో ఈ వెజిటేబుల్స్ రీప్లేస్ చేసి చేయొచ్చు తెలుసా. బంగాళదుంప రీప్లేస్ చేయొచ్చు, క్యారెట్తో కూడా చేయొచ్చు. ఎప్పుడైనా ట్రై చేశారో లేదు, నేను ట్రై చేసినప్పుడు చూపిస్తాను. అలా వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది. రోజు తినేదానికన్నా ఒక 2 ముద్దలు ఎక్కువ తింటారండి. ఎస్కేప్ బ్యాచెస్ ఎవరైనా ఉంటే కామెంట్లో చెప్పేసేయండి, ఒకసారి చూసేసుకుందాం. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుసు కదా, ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్.